ఇక్కడ నుంచి పాడేరు నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఈ వాటర్ ఫాల్స్ పాడేరు వైపు నుంచి సంతబయలు వెళ్ళి తోవలో ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మిగిలిన విషయాలు చూద్దాం. దారిలో కూడా మన వాళ్ళందరూ కూడా అందరం మొత్తం బ్యాచ్ అంతా కదిలాం అనమాట. ఇంక్లూడింగ్ సురేష్, మూర్తి గారు, రమణమూర్తి అండ్ బ్యాక్ సైడ్ ఒక ఆయన మధ్యలో చూసారా ఎటో చూస్తాను. ఆయన పేరు కృష్ణమోహన్. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ వాటర్ ఫాల్స్ చూద్దాం. రెండు ఇక్కడ చూస్తే ఒకసారి ఆపండి, మాట్లాడడం ఆపండి. ఇది చూడండి, ఇది పైన కిందనంతా లోయ. ప్రకృతి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందంటే అక్కడ మీకు ఎదురుకుండా పైన్ ట్రీస్, అక్కడ ఒక ఇది కనిపిస్తుంది కదా. అలాగే మధ్యలో చూడండి అన్నిటికన్నా గొప్పగా ఒక మామిడి చెట్టు ఒంటరిగా నిలబడి ఎంత అందంగా ఉందంటే దాన్ని నేను చెప్పలేను. కవులు అయితే మాత్రం దాని మీద మంచి కవిత్వం రాస్తారు. అలాగే చూడండి అక్కడే వ్యవసాయం కూడా జరుగుతుంది కొన్ని చోట్ల. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం ముందుకు వెళ్తున్నాం. ఈ దారిలో వెళ్తుంటే మనకి వాటర్ ఫాల్స్ అనమాట. దీన్ని పేడపల్లి వాటర్ ఫాల్స్ అంటారు. అలాగే అరడికోట వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. సో అక్కడికి వెళ్తున్నాం. ఇది సర్వసాధారణంగా మన వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఎక్స్ప్లోర్ చేసి ఉండరు. ఇప్పుడు పడినట్టుంది అది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఏంటంటే ఈ వాటర్ ఫాల్కి ఇలా కిందకి చూసారా మట్టి రోడ్లోంచి నడిచి వెళ్ళాలి. ఇది దగ్గర పాడేరు నుంచి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. మీకు చెప్పాను కదా ఇంతకుముందు. చూడండి చుట్టూ ఎత్తైన కొండలు ఎంత బాగున్నాయంటే నిజంగా ఇలాగా చూస్తే అసలు ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా వెనక్కి తిరిగి రావాలని అనుకోరు. ఇక్కడ చిన్న రోడ్డు, అది పైన్ ట్రీస్, ఇంకా చిన్నదన్నమాట తోట ఇది. ఈ పైన్ ట్రీస్లో ఇక్కడ చూడండి ఈ కొండ చూసారా. ఇది ఆ కొండ మీద మీకు కనిపించట్లేదేమో కానీ మంచి ఎర్రటి పువ్వులతోటి ఈ అడవిలో మాత్రమే ఉంటాయి ఇవి. చూడండి ఇవన్నీ కూడా పైన్ ట్రీస్. చూడండి ఎంత బాగుంటుంది అంటే నిజంగా ఇలా చూస్తే బుర్ర పిచ్చెక్కిపోతుంది అన్నమాట. ఇది మనం ఈ మట్టి తోవలో అలా నడుచుకుంటూ వెళ్తాం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ముందుకు వెళ్ళాక ఉంటుంది అక్కడ వాటర్ ఫాల్. ఇక్కడ ఈ వాతావరణంలో ఒక్క క్షణం నా మాటలు ఆపుతాను. ఈ గాలి లేదంటే కనుక ఇక్కడ ఈ నిశ్శబ్దం ఎంత అందంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. చూసారా, అనుభవించారా? ఈ పంట కాలువ ఏదైతే ఉందో అవతల పక్క పంటలకు పండడానికి అంటే రైతులు వేస్తే కనుక అందులో పండుతుంది, లేదంటే కనుక ఇది కాలువ ఇలా ఉందన్నమాట. ఈ కాలువ ఏదైతే ఉందో ఇక్కడ మనం వెళ్ళబోయే వాటర్ ఫాల్ నుంచి వచ్చే నీరే ఇదంతా. ఈ నీటితోటి ఇక్కడ వాళ్ళు అందరూ వ్యవసాయం చేస్తారు. దారిలో ఇంక వింతలు చూపిస్తాను. ఇది ఇంతకుముందు మనం అరగలో వీడియోలో చూసుకున్నాం కదా, అలా కాఫీ తోట. ఈ కాఫీ తోట కాఫీ కాయలు ఎలా ఉంటాయి అని చెప్పేసానంటే ఇదిగో న్యాచురల్గా చూసారు ఇవే కాఫీ కాయలు అన్నమాట. చూడండి ఇదిగో ఎంత కాఫీ కాయ. ఇదిగో ఇది ఆరిపోయిన ఈ కాఫీ కాయ ఏదైతే ఉందో ఇదిగో ఇది పండు. ఇది పండు. ఈ పండు లోపల పిక్క ఉంటుంది. ఒకటి తీద్దాం, తీసుకుని చూస్తే ఇదిగో ఇది పిక్క. చూడండి ఈ పిక్కని మళ్ళీ కనుక మనం దీన్ని బాగా ఎండబెట్టిన తర్వాత దీన్ని ప్రాసెస్ చేస్తారు నార్మల్గా. వీళ్ళైతే కమర్షియల్స్ వాళ్ళైతే, మనం అయితే ఏం చేస్తామంటే డైరెక్ట్గా దీన్ని చిన్న తొక్కలా వస్తుంది, అది తొక్క తీసేసి వేయించుకోవచ్చు. వేయించుకొని పొడి చేసుకుంటే కాఫీ పొడి అయిపోయినట్టే, ప్యూర్ కాఫీ అది. ఇక్కడ మనం ఆ కాలువలో చూసే నీరే కాకుండా ఇలా కింద నుంచి కూడా పారుతుంది. అందులోంచి వస్తున్న నీళ్లు ఆ వాటర్ ఫాల్ నుంచి వస్తున్నది. ఇందాక చెప్పాను కదా ఈ పంట కాలువ. ఈ పంట కాలువ పక్క నుంచి ఇది ఇలా దిగి ఇటు నుంచి వెళ్తుంది. అలా మధ్యలోంచి కొన్ని ఓటలు ఎక్కడెక్కడ దారిలో అయితే ఉంటాయి అవన్నీ కూడా
ఊరి అటుకేసి నుంచి కిందకి వెళ్తున్నాయి అన్నమాట. ఇందులో చూపించాను కదా ఇలాగా చూడండి, అదిగో ఆ పైకి ఆ కనిపించేదంతా కూడా ఆ పక్క నుంచి వస్తున్న నీరే అన్నమాట. ఇప్పుడు ఇది చూశారు కదా, ఇది కొండ చీపురు అన్నమాట. ఈ కొండ చీపురు మనకి ఇదిగో మొక్క ఎలా ఉంటుంది, ఇది చూసి మామూలుగా కొన్ని మొక్కలు ఎలా వస్తుంటాయి మనకి ఎక్కడైనా ప్లేన్స్లో కూడా, ఇది ఇలా వస్తాయి. ఇదే దీంతో తీసి ఇదిగో ఇది ఒరిజినల్గా ఇలా అయిపోతుంది. దీంతో చేస్తారనమాట కొండ చీపురు. ఇదిగో ఇది మన దీంట్లో మన విస్తరాకులు చూస్తాం కదా, అడ్డాకులు అంటాము, అడ్డాకులు లేదంటే విస్తరాకులు చెట్టు ఇది ఇలా వస్తే దీన్ని ఏరి దీంతో పాటు మనకి విస్తరాకు తయారు చేస్తారన్నమాట. కుడతారు, కుట్టి మనకి బయటకు అమ్ముతారు. ఇలా ఈ కష్టతరమైన దారిలో వచ్చాము. ఎందుకు అంటే దీని అందం మీకు ఒరిజినల్గా కింద నుంచి చూపించుతాము బాగా పై వరకు అన్నది నా ఉద్దేశం. అందుకోసం అని చెప్పేసి ఇలా వస్తున్నాను అన్నమాట. చూసారా, ఇది మీకు బేస్ లైన్ చూడండి. ఇంకా వెళ్తేనే పెద్దదిగా అనిపిస్తుంది మీకు. ఇక్కడి నుంచి చూసినా కూడా ఈ ప్రకృతి అందాన్ని వర్ణించలేకుండా ఉంటుంది. చూడండి, ఇది ఎలా వస్తే కనుక అది పైన కొండ. ఇలా ముందుకెళ్తే చూడండి, అక్కడ 2 కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ 2 కొండల మధ్య నుంచి వచ్చేది వెనకాతల పక్కన ఉన్న కొండ, ఈ ఎడం పక్కన ఉన్న కొండ. ఈ రెండింటికి మధ్యలో ఉండే నుంచి వాటర్ ఫాల్ వస్తుంది. సో ఇది ఏంటి చేస్తున్నాం అంటే చుట్టూ చూడండి, చూస్తున్నారా, బాగుంది కదా. ఇందాక మనం అక్కడి నుంచి చూసాం కదా, ఒకటే వృక్షం కింద కనిపించింది మామిడి చెట్టు. చూడండి, ఇలాంటి అనుభూతుల కోసం మన వాళ్ళు చాలామంది అలా ఫారెన్లో ఆ కంట్రీకి వెళ్ళాం, ఫారెన్లో ఈ కంట్రీకి వెళ్ళాం, అది ఇది అని చెప్తుంటారు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మన విశాఖపట్నం దగ్గరలోనే మన వైపున్న తూర్పు కనుమలు ఏవైతే ఉన్నాయో, ఈ తూర్పు కనుమల్లోనే ఇలాంటి అందాలు ఎన్నో కనిపిస్తాయి. ఈ రోడ్డు చూసారు, ఇది ఇలా దాటాలన్నమాట. ఇది మధ్యలో ఏ రాయి బెసిగినా కానీ మనకంతా ఇదే అయినట్టే కాదు. మనం ఇలాగా ఈ వాటర్ ఫాల్ దగ్గరికి అడవి దారి గుండా ప్రయాణం చేస్తున్నాం. కష్టతరంగా ఉండేది కొండదారి అన్నమాట. ఇలా ఎక్కుతాం పైకి. ఇక్కడ చూడండి, ఈ అడవుల్లో తిరిగి ఎద్దులు, ఆవులు ఇవన్నీ కూడా ఈ కొండల మీద తిరుగుతూ అలా ఉంటాయన్నమాట. చూసారా, వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాం మనం. ఇంకా పైకి వెళ్ళాలి, పైకి వెళ్తే ఇంకా ఫుల్గా ఉంటుంది. ఇది ఇంకా ఓ మాదిరిగా వచ్చిందనమాట. ఇందాక చూపిస్తున్నదంతా ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడతో మనకి అక్కడ ముందుకు వెళ్ళి చీరుతుంది. ఒకటేమో పంట కాలువ కింద, ఇంకోటి కింద నుంచి పంట కాలువ కింద. ఇక్కడ ఈ కొండ మీదకి వచ్చినప్పుడు ఇలాంటి గాజు పెంకులు అవి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే దరిద్రులు, దున్నపోతులు, మనుషుల్ని కాదన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి తాగేసి ఇలాగా అనవసరంగా సీసాలు అవి పాడు చేస్తున్నారు. పాడు చేసి దారిలో మనందరికీ కూడా ఏంటి ఇబ్బంది కలిగజేస్తారు. మనకు ఒకరికే కాదు, ఈ జంతువులకు కూడా. చూసారు కదా, ఇంకా అందంగా ఉంటుంది ముందుకెళ్తే. సరదా పడి ఇక్కడ ఎక్కడైనా కానీ గవ్వుకుని దిగితే ఈ నీళ్ళన్నీ పాచిపెట్టి, బండలన్నీ పాచిపెట్టి ఉంటాయి. కాలు జారిపోవడం, ముందుకెళ్ళడం, నడుము విరగడం మొత్తం ఖాయం. ఎక్కండి ఇలాంటితో ఎప్పుడు. ఈ దోవ చూసారా ఎంత సన్నగా ఉందో. ఇక్కడి నుంచి అలా ముందుకెళ్ళాలన్నమాట, ఇంకా పైకి అక్కడికి. జాగ్రత్తగా ఇలా ముందు నుంచి ఇలా పక్క నుంచి వచ్చాండి. అలాగే అలా నడుచుకుంటూ అంతే అలాగా. చూడండి పాపం ఆయన ఎంత కష్టపడి వస్తున్నారు. దాన్ని పట్టుకోండి, ఆ రాయిని, అది అలా అన్నమాట. కొండల్లో ఎక్కించి గుట్టల్లో తిప్పించి పాపం కృష్ణమోహన్ గారిని నిజంగా ఒక రకంగా చేయట్లేదు నేను. నా సాహసయాత్రతో పాపం అతను కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాను. దూకండి సింగిలే, ఓ కాలు అటు ఓ కాలు ఇటు వేసి. మాకులే కొంతమంది యువకులు వీళ్ళు కూడా దీన్ని చూడడానికి బయలుదేరారు. దారిలో కనిపించారు. చూడండి, ఇక్కడికి వచ్చిన వెళ్తే ఇంకొంచెం వేగం పెరిగింది కదా. ఇక్కడి నుంచి ఇంకా అసలైన అందం మొదలవుతుంది. చూస్తున్నారా, కనిపిస్తుందో? చూచాయిగా. ఇంకా దగ్గరికి వెళ్దాం. ఓ చూడండి, నయాగరా ఆఫ్ పాడేరు ఎలా వస్తుందో నీరు, ఎంత బాగా వస్తుందో. అదిగో ఓహో, ఆహా,
వెరీ బ్యూటిఫుల్. ఇంకా దగ్గరికి వెళ్తే ఇంకా అందంగా కనిపిస్తుంది. ఆ నీరు మీద పడింది చూస్తున్నారు, ఇలా తునకలు పైకి ఎగురుతూ మరిగిన నీళ్ళ మీద నుంచి వచ్చే దాన్ని ఏంటంటారంటే మరిగిన నీళ్ళ మీద నుంచి వచ్చే పొగ ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం మనం, ఆవిరిలా పైకి లేస్తున్నాయి. మా వాడికి ఇంక ఉత్సాహం వచ్చింది, నాకు కూడా ఫోటోలు గట్రా తీస్తున్నారు కృష్ణమోహన్ గారు. చూడండి, ఆహా ఏం ఉండరా నిజంగా ఇలా చుట్టూ ఇలా చూస్తూ ప్రకృతిలో పులకరించిపోవచ్చు మనం. ఏం అందం. ఇలాంటి వాటి కోసమే చూస్తాను నేను ఎక్కడికి వచ్చినా. దీన్ని నార్మల్గా ఎవరో చూడరు. ఎక్కడికి వచ్చినా కానీ వచ్చిన మోటార్ సైకిల్ బండి వచ్చి ఇలాంటి చోట అయితే చూస్తారు. చూడండి ఎంత బాగుంది. ఈ నెలల్లో అంత అది కానీ నెత్తి మీద పెట్టుకుని కిందసారి అరకులో చేసినట్టుగా కానీ ఇక్కడ చేస్తే డ్యాన్సులు తల పగిలిపోవడం అనేది చాలా మటుకి ఖాయం. ఇది అసలైనటువంటి వాటర్ ఫాల్ చూసారా, జలపాతం. కష్టపడిన వాడికి కష్టపడినంత. చూసారా, నేనైతే ఈ కొండవాళ్ళ మీద నుంచి జాగ్రత్తగా అలా ఎక్కి ఆ నీళ్ళల్లోంచి అలా వచ్చాను. కొండవాళ్ళ మీదకి వచ్చాను, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను. ఇక్కడి నుంచి ఇక్కడ తిరుగుతున్నాను నేను. చూడండి, చూసారా వాటర్ఫాల్ ఎంత బాగా కనిపిస్తుంది. చూడండి, ఫుల్ ఇదన్నమాట. చూసుకోవాలి. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. ఇంకా రివర్స్లో వస్తుందేమో కానీ నిజంగా వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుంది. ఇంకా రివర్స్ ఉండదు. ఇదండి చుట్టూ పచ్చని చెట్లు ఆ చెట్లు అండి పూర్తిగా అలా కొండ వాళ్ళ మీద దాని వేళ్ళు చూడండి ఎంతవరకు వచ్చాయి కిందకి అలా నీళ్ళతో. ఇంకా దాన్ని చెట్టు ఎలా ఉంటాయి గట్టిగా పట్టుకొని నిలబడింది కొండరాలు. ఇప్పుడు మనం ఇది దాటుకుని దాని మీదకి వెళ్ళాలి, లేదంటే ఇలా పైకి ఎక్కాలి. ఇక్కడి నుంచి ఎక్కుతాం. చూడండి, యూత్ కూడా రాలేక అక్కడే నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారు వాళ్ళంతా. మనం ఎక్కాం ఇది మీద. చూడండి, ఆ బండరాళ్ళ మధ్యలో పడి అలా కిందకి దిగుతుందన్నమాట. అదే కానీ ఎవరిదైనా నెత్తిపై పడితే అంతే, అక్కడ మన పని అయిపోయినట్టే, చాలా పగిలిపోతుంది. ఇదిగో మా వాళ్ళు రాలేక బాబా అక్కడి నుంచి అలా వచ్చారు ఇలాగా. చూడండి, మనం కూడా నీళ్ళలోకి దిగుదాం. నీళ్ళలోకి దిగి ఇలా జాగ్రత్తగా చేద్దాం. నీళ్ళు చూసారు కదా, ఇక్కడ దిగుతాం.
మన రిటర్న్ జర్నీ మొదలైంది ఇక్కడ. ఈ రిటర్న్ జర్నీలో ఈ చెట్లు చూడండి, మనకి దారి పొడుగునా నిలబడి స్వాగతం చెప్తున్నట్టు ఇరుపక్కల ఎంత అందంగా ఉన్నాయో. అలాగే చూడండి, ఈ పక్కన ఎత్తైన కొండలు, అలా ఈ పచ్చదనం ఆ కొండలతో కలిపి చూస్తుంటే నిజంగా చాలా ఇది అనిపించింది. మన వెనకాల మన మిత్రులు చూసారా, ఆనందంతో బాగాను, అంటే వీళ్ళు మొత్తం రాలేదు అయినా కానీ మూర్తి గారు మాత్రం హీమేన్లాగా చూడండి హ్యాపీగా మంచి బనీన్ అది వేసుకొని చెయ్యి ఊపుతూ హుషారుగా ఇచ్చేసారు. వాళ్ళు అక్కడి దాకా వచ్చి ఆగిపోయారు. సురేష్ మాత్రం బాగా వరకు వచ్చి మనకి మంచి ఫోటోలు అవి తీసి మన ముందుకు నడిపించారు. చూడండి ఎంత బాగుందో.